హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ARmedicals. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మనం గమనించినట్లయితే ఒక వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ డిష్ తినాలి అనుకుంటే ముందు చికెన్తోనే స్టార్ట్ చేస్తారు. మనకు దొరికే అన్ని రకాల మాంసాహారంలో కల్లా చికెన్ చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతో మంది చికెన్ని ప్రోటీన్స్ కోసం తింటూ ఉంటారు. అసలు 100 గ్రాముల చికెన్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమిటో చూద్దాం. చికెన్ బ్రెస్ట్లో చూసినట్లయితే 0 కార్బోహైడ్రేట్, 31 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 3.6 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్, టోటల్ 170 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. చికెన్ గిజర్డ్లో 0 కార్బోహైడ్రేట్, 20 గ్రామ్స్ ప్రోటీన్, 2 గ్రామ్ ఫ్యాట్, టోటల్ 95 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. చికెన్ థైలో చూసినట్లయితే 0 గ్రామ్ కార్బోహైడ్రేట్, 24 గ్రామ్స్ ప్రోటీన్, 8 గ్రామ్స్ ఫ్యాట్, టోటల్ 180 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. చికెన్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. వాటిని కంపేర్ చేసి చూస్తే నాకు తగిలిన ఒక బెస్ట్ ఆప్షన్ చికెన్ బ్రెస్ట్, నెక్స్ట్ గిజర్డ్, ఫైనల్గా చికెన్ థై. ఎందుకంటే బ్రెస్ట్లో హై ప్రోటీన్స్తో పాటు లెస్ ఫ్యాట్, మోర్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. చికెన్లో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్: చికెన్లో అధికంగా సోడియం, పొటాషియం, సెలీనియం, ఫాస్ఫరస్, జింక్ మరియు విటమిన్ B6లు ఉంటాయి. తక్కువ శాతం కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మరియు విటమిన్ B5 అండ్ B12 లభిస్తాయి. చికెన్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్: టెస్టోస్టెరాన్ లెవెల్స్ని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ అనేది మేల్ హార్మోన్. అది మజిల్ బిల్డింగ్కి, స్పర్మ్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. చికెన్లో ఉన్న ప్రోటీన్ మన బాడీలో మజిల్ బిల్డింగ్కి ఉపయోగపడుతుంది. చికెన్లో ఉండే ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఎముకలు దృఢత్వానికి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెయిట్ లాస్కి సహాయపడుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. స్త్రీలలో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ని తగ్గించి మెంటల్ స్ట్రెస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. చికెన్ వల్ల కలిగే డిసడ్వాంటేజెస్: మనకు దొరికే బాయిలర్ కోళ్ళలో స్టెరాయిడ్స్ మరియు హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల స్త్రీలలో చిన్నతనంలోనే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, అదే మేలులో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నపుంసకత్వానికి గురవుతారు. పాడైపోయిన లేదా ఎక్కువ కాలం స్టోర్ చేసిన మాంసాన్ని తినడం వల్ల దానిలో న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గడమే కాకుండా కొన్ని రకాల బ్యాక్టీరియా మరియు వైరస్లు అందులోకి చేరతాయి. చికెన్ కొనేటప్పుడు మనం 1కి 10 సార్లు గమనించి తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయో లేదో తెలియదు, కానీ కోళ్ళు ఎదగడానికి స్టెరాయిడ్స్ మరియు హార్మోన్స్ ఇంజెక్ట్ చేసిన కోళ్ళు తినడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్లు సమస్యల్లో చిక్కుకుంటాయి. హెల్దీ చికెన్ గివ్స్ హెల్దీ లైఫ్. ఈ వీడియో మీకు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడిందని భావిస్తున్నాను. మీరు ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు పొందేందుకు మన ARmedical ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.